హలో అండి. వేసవికాలం అయితే స్టార్ట్ అయింది కదా! మరి మీ ఇంట్లో ఆవకాయ పట్టారా? ఇక్కడ మనం ఆవకాయకి సువర్ణరేఖ కాయలైతే తీసుకొని వాటర్‌లో వేసుకొని ఒక 1 అవర్ అయితే వాటర్‌లో ఉంచాలి. ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలనేవి తీసుకుంటున్నామండి. ఆవకాయకి వెల్లుల్లి రేఖలనేవి చాలా అవసరం కదా! అవి ఎలా తీసుకోవాలి ఈజీగా అనే చిట్కా కూడా వీడియోలో చూపిస్తున్నాము. ముందుగా ఈ విధంగా రేఖలైతే తీసేసుకోవాలి. ఇలా రేఖల కింద తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అనేది రేఖలకి పట్టేలా ఆయిల్ అనేది రాయాలి. మీరు రేఖలకి ఆయిల్ రాసిన తర్వాత దీన్ని ఎండలో ఒక 2 అవర్స్ అయితే ఉంచాలండి. చూస్తున్నారు కదా! ఎండలో 2 అవర్స్ ఉంచాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత మనం మామిడికాయని ఏదైనా క్లాత్‌లో ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా వీటిని శుభ్రం చేసుకోవాలి. అవి మనకి శుభ్రం అయిన తర్వాత ముచ్చుకైతే తీసేయాలండి. వీడియోలో చూపిస్తున్నాం కదా! తీసుకొని ఈ విధంగా కోసుకోవాలి. మనకి మరకత్తిపీట అని ఉంటుంది మామిడికాయ ముక్కలు కోయడానికి. అది లేకపోతే మామూలు కత్తిపీటతో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముక్కల కింద అయితే కోసుకోవాలి. ఆవకాయ పట్టడానికి ఇక్కడ మనము సువర్ణరేఖ మామిడికాయలు అయితే తీసుకున్నామండి. కొత్తపల్లి కొబ్బరి, దేశవాళీ అలా రకరకాల కాయలతో కూడా మనకి ఆవకాయ అయితే పడతారు. చూస్తున్నారు కదా! ఈ విధంగా ముక్కల కింద కొయ్యాలి. నీరు ఒక్క చుక్క కూడా పడకూడదండి. ఇదే సీక్రెట్. అలాగే ముక్కలు కూడా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి ఆవకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ముక్కల కింద కోసిన తర్వాత లోపల జీడి తీసి ఒక పొరలా వస్తుందండి. ఆ పొరని అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా! చివరి ముక్కలు తీసేసి మనకి ఏ సైజులో ఆవకాయ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ముక్కలైతే రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ ముక్కల్ని మనము కొంచెం సేపు ఎండలో పెట్టాలి. జస్ట్ ఒక 1 అవర్ ఎండలో పెట్టిన తర్వాత మనము ముందుగా ఎండలో పెట్టాం కదండి వెల్లుల్లి రెబ్బలు. ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఒక బ్యాగ్ అయినా ఒక క్లాత్ అయినా తీసుకుని ఈ విధంగా చితక్కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల వెల్లుల్లి యొక్క తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా! ఇందులో మనం వెల్లుల్లి రెబ్బల్ని దాని యొక్క తొక్కతో సహా ఊడిపోతాయండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా లోపల వేరుకుని ఒక పళ్ళెంలో మనము వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవచ్చు. ఇంకా తొక్క రావట్లేదు అంటే మళ్ళీ ఒకసారి ఇలా చితక్కొడితే గనక మళ్ళీ ఈజీగా వెల్లుల్లి రెబ్బలనేవి వచ్చేస్తాయండి. ఆవకాయ కొలతలకి పూర్వం ఇవి ఉపయోగించారండి. ఫస్ట్‌ది వచ్చేసి గిత్త, నెక్స్ట్ అరసోల, సోల, తవ్వ, దీన్ని పెద్దదాన్ని కుంచెం అంటారన్నమాట. ఇవి మనకి కొలతలకి పూర్వం అందరూ ఉపయోగించేవారు. అవి మళ్ళీ మీకు చూపిస్తున్నాము. ఇప్పుడు జీలకర్ర తీసుకుంటున్నాం. గిత్త జీలకర్ర అంటే 100 గ్రామ్స్ జీలకర్ర. ఇక్కడ అరసోల మెంతులు అంటే 200 గ్రామ్స్ మెంతులు, 400 గ్రామ్స్ ఆవాలు. తవుడు ఆవాలన్నమాట. ఇప్పుడు మెంతులు కొద్దిగా ఉంచుకుని, జీలకర్ర కూడా సగం ఉంచుకుని, సగంని ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటామన్నమాట. ఎందుకంటే పచ్చివి కూడా మనం డైరెక్ట్‌గా పచ్చడిలో వేస్తాం. ఇక్కడ ముందుగా మనం మెంతుల్ని ఫ్రై చేసుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేస్తాం. ఇప్పుడు ఇందులోనే డ్రైగానే రోస్ట్ చేస్తామండి. ఆయిల్ ఏం వేయము. జీలకర్రని కూడా వేయించుకోవాలి. జీలకర్ర కూడా బాగా వేగింది కదా! దీనికి కూడా ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇది మిక్సీ జార్‌లో పెడుతున్నామండి. మనము ఆవాలను కూడా వేయించుకుని, ఆవాలను కూడా మిక్సీ జార్‌లో వేసాము. ఆవాలు ఎందుకంటే కొంచెం చూసారు కదా! మళ్ళీ దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఆవాలనేవి గమ్మున ఒకసారి నలగకపోతే. మెంతులు ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్‌గానే నలిగిపోతాయండి. ఒకసారికే మనకి బాగా పౌడర్ కింద అయిపోతుంది. అలాగే జీలకర్రని కూడా పౌడర్ చేసుకోవాలి. చూసాం కదా! జీలకర్రని కూడా పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం స్టార్టింగ్‌లో వెల్లుల్లి రెబ్బలనైతే తీసాం కదండీ! ఇక్కడ హాఫ్ కేజీ వెల్లుల్లి రెబ్బలైతే పడతాయి. సగం వెల్లుల్లి గుళ్ళుంచుకుని సగం పేస్ట్ కింద పట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండీ! ఇక్కడ మనం కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆవాల పౌడర్, జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్ ఇవన్నీ వేసుకుని ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నది వేసి ఇందులో సాల్టు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చివి జీలకర్ర, మెంతులు పచ్చివి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లి పేస్ట్, మిక్సీలో పట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్, అలాగే గుళ్ళు ఉంచుకున్నాం కదండీ! గుళ్ళు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
కారం మనకి 750 గ్రామ్స్ కారం పడుతుందండి. అలాగే సాల్ట్ కూడా హాఫ్ కేజీ సాల్ట్ కూడా అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వేరుశనగ నూనెని కొంచెం జాడీలో వేసాము. అలాగే ముక్కలు ఇలా నూనెలో ముంచి వేయడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం ఆవకాయకి మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదండి. ముక్కల్ని అందులో బాగా కలిపి జాడీలో వేస్తున్నాం అన్నమాట. సాల్ట్ మనకి ఒకేసారి హాఫ్ కేజీ కూడా మీరు ఒకేసారి కలిపేస్తే సాల్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేస్తుంది. సో హాఫ్ కేజీలో 400 గ్రామ్స్ సాల్ట్ అనేది మీరు ఇప్పుడు ఈ మసాలా అంతా వేయొచ్చు ఇందులో. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుతాం కదండి, అప్పుడు చూసుకుని మిగతా 100 గ్రామ్స్ సరిపడే ఎంత పడుతుందో అంత చూసుకుని అప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ముక్కల్ని నూనెలో ముంచుకుని ఈ విధంగా మసాలాలో పట్టించి జాడీలో వేసి నూనె వేసి దీన్ని 3 డేస్ ఇలా ఉంచుతామండి. మనం వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ ఉంచితే మనకి ఆవకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 3 డేస్ తర్వాత మనం చూస్తే కనుక నూనె అంతా పైకి తేరుతుంది. అలాగే మీరు చూస్తే కనుక కొంచెం ఇరిగినట్టు కూడా కనిపిస్తుందండి. ఎప్పుడైతే సాల్ట్ అది కరెక్ట్గా సరిపోతుందో మనం టేస్ట్ చూస్తాము. టేస్ట్ చూసుకుని ఒకవేళ సాల్ట్ ఇంకా పడుతుందంటే అప్పుడు మీరు మీ సాల్ట్ బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, టేస్ట్ బట్టి. సో మనకి సాల్ట్ అయితే సరిపోయింది, చూసారా ఇలా ఇరిగినట్టు వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఆవకాయ అయితే అన్ని సాల్ట్ కారం అంతా సరిపోయినట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ముక్కలకి 2 కేజీలు ఆయిల్ పడుతుందండి. ఒక్కొక్కసారి 2 కేజీలన్నర కూడా పడుతుంది. 2 కేజీలు అయితే కన్ఫామ్గా పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఆవకాయ అనేది పాడవదు. ఇప్పుడు దీన్ని ఈ చుట్టూ అంతా క్లీన్ చేసుకుని దీన్ని క్లాత్తో మంచిగా టైట్గా కట్టేస్తే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ అనేది రెడీ అవుతుంది. మరి టేస్ట్ చూద్దామా? ఆవకాయలో వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే ఆవకాయ ఉంటుందండి అమృతం.